టైం కారణంగా అయిన ప్రెసిడెంట్స్ ఉంటారు, అంటే టైం కలిసి వచ్చి అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ నలుగురు 2 టర్మ్స్ చేశారు చూడండి. ఇంకా చెప్పాలంటే పుతిన్ ఇంకా 3-4 టర్మ్స్ చేశాడు. షీ జిన్పింగ్ కూడా 1999 అంటే 25 ఏళ్ళు అయిపోయింది. బోరిస్ ఎల్సిన్ నుంచి ఆయన took over the reins. సోవియట్ యూనియన్ పతనం అయిపోయి అడుక్కు తింటున్న సమయంలో ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తి 25 పాటు 25 years ఏదో సర్వైవ్ అయినట్టు కనపడుతున్నారు కానీ థ్రైవ్ అయినట్టు నాకైతే థ్రైవింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఇన్ ద సర్వైవల్ మోడ్ రష్యా. సో దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో తప్పకుండా అమెరికా విల్ హ్యావ్ ఇట్స్ సీతకన్ను అంటాం కదా. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ అబౌట్ రష్యా గెటింగ్ ఇన్ టు దిస్ సైడ్ ఆల్సో. అటు నేటోని అటు యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటానే, అమెరికా ఎదుర్కొంటానే అక్కడితో ఆగకుండా హిందూ మహాసముద్రానికి రారాజు అయిన ఇండియాని కూడా, భారత్ని కూడా తనదైన శైలిలో ఎంగేజ్ చేస్తున్నాడే, అది అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి కంటగింపు. అది అతను చూడలేకపోతున్నాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మహా అయితే డొనాల్డ్ ట్రంప్ ఇంక 3 ఏళ్లే ఉంటాడు అంతే. దాని తర్వాత డెమోక్రాట్స్ గ్యారంటీగా అధికారంలోకి వస్తారు. రిపబ్లికన్స్ ఇక రారు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఇంకోటి కానీ. సో మనం నష్టపోయాల్సిందేమీ లేదు. మనకి మంచి డయాస్పోరా అమెరికాలో ఉండటం మూలాన మన ఇండియన్ డయాస్పోరా అంటే భారతదేశం తరపు నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటే మంచిది. బట్ అట్ ద సేమ్ టైం అమెరికా కూడా క్యాట్సా ద్వారా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం మనం. అంటే అమెరికా యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆంక్షలు విధించి, అది రాజకీయ ఆంక్ష కావచ్చు, ఆర్థిక ఆంక్ష కావచ్చు, ఇంటలెక్చువల్ అంటే ఆంక్ష కావచ్చు, ఏదైనా సరే ఆంక్షలు విధించి వాళ్ళకి సంబంధించిన అంబ్లికల్ కార్డ్స్ని కట్ చేయటం. అది ఈ క్యాట్సా, CAATSA, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటారు. అది మరి భారతదేశం మీద ఏమన్నా వేసే అవకాశం ఉందా అంటే ఇప్పటి వరకు అమెరికా వ్యవహారం చూస్తే మరి అమెరికా శత్రు దేశమైన రష్యాతోటి మనం వాళ్ళ సాన్నిధ్యం పెంచుకుంటే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మనం చూస్తున్న కండిషన్స్ అప్లై అది కూడా ఉంది, వాళ్ళు రాసుకున్న దాంట్లో చట్టంలో అది కూడా ఉంది. అంటే పేపర్ మీద ఉంది సార్, ఒప్పుకుంటాను నేను. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి భారత్ మీద డైరెక్ట్గా క్యాట్సా వాడతాం అనే దుస్సాహసం చేయడు. ఎందుకు చేయడంటే చేస్తాం మూలన లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది ఆయనకి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ. సో అది చేయడు. ఎందుకంటే అమెరికన్స్, నేను అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను, మీకు తెలుసు అది, PhD ఢిల్లీ JNU నుంచి. వాళ్ళు ప్రతి డాలర్ని చక్కగా తీసుకుంటారే కానీ డాలర్ని పోగొట్టుకోరు వాళ్ళు. కానీ అట్ ది సేమ్ టైం సార్, ఇండో పసిఫిక్ రీజియన్లో తన పట్టు కోల్పోవటానికి అమెరికా సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఈ స్ట్రాటజిక్ అలయన్స్ బిట్వీన్ రష్యా అండ్ భారత్ రేపొద్దున చైనాను కూడా కన్విన్స్ చేసి ఇది ఒకే రేఖ మీదకి 3 దేశాలను కనుక పుతిన్ తీసుకురాగలిగితే, జిన్పింగ్ని కన్విన్స్ చేసి, జిన్పింగ్ కాకపోతే నెక్స్ట్ ఆయన వచ్చే సెక్షన్ కన్విన్స్ చేసి తీసుకురాగలిగితే ఏషియన్ కాంటినెంట్లో ఇక అమెరికా సేవ్ ఉండదు కదా. ఓకే, దీనికి సంబంధించి నా సమాధానం ఏంటంటే ట్రంప్ ఇంకా 3 ఏళ్ళే ఉండేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే 3 ఏళ్లలో వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్, ప్రధానమంత్రి మోడీ గారు ముగ్గురు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా డీడాలరైజేషన్ కానీ, అమెరికనైజేషన్ కానీ, కన్జ్యూమరైజేషన్ కానీ, క్యాపిటలైజేషన్ కానీ చేయటము సాధ్యం కాదు. ఎందుకు కాదంటే, ఎగ్జాంపుల్, you are the president of the Russia, Vladimir Putin. Let's say for a moment I am the honorable Prime Minister of India. Let's say for a moment. So, but we have Xi Jinping sitting there, our neighbor, my neighbor, yes, our India's neighbor. You might be having a good relationship with him. ఉన్నాయి రష్యాకి చైనాకి పర్లేదు, కానీ ఇండియాకి, భారత్, నా దేశానికి, షీ జిన్పింగ్కి మేమిద్దరం కలిసి
బాగా రాసుకొని పూసుకొని తిరిగేంత సాన్నిహిత్యం కానీ అటువంటి ఒక స్పేస్ కానీ వాతావరణం లేదు. ఎందుకంటే పోస్ట్ 1962-65 మనం చూసిన తర్వాత మన మధ్య దూరాలు పెరుగుతున్నాయే కానీ అంతే, అటువంటి సాన్నిహిత్యం పెరిగే అవకాశం లేదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న మన 3 దేశాలు ఆ కలిసి ప్రశ్నే ఉత్పన్నం కాదండి. ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇక్కడ సమయం లేదు మిత్రమా. ఓన్లీ 3 ఇయర్సే ట్రంప్. తర్వాత ట్రంప్ వెళ్ళిపోగానే డెమోక్రాట్స్ వస్తారు. నేను చెప్తున్నా పొలిటికల్ జోస్యం కాదు, నిజంగానే జరుగుద్ది ఇది. ట్రంప్ వెళ్ళిపోయిన డెమోక్రాట్స్ అదొక మినిస్ మళ్ళీ నార్మల్ అయిపోతాము. సో చాలా చాలా అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ప్లస్ టైం ఎంత క్విక్గా డైనమిక్స్ చేంజ్ అవుతాయి. జియో పొలిటికల్ డైనమిక్స్ మీరు ఇందాక మీ పరిచయంలోనే చెప్పారు, కళ్ళు మూసి తెరిసే లోపల మారిపోతాయి, వాళ్ళ బళ్ళు అయిపోతాయి. కాబట్టి అది కొద్దిగా దూరంగా ఆ కాంబినేషన్ కొంత ఊహాజనితమైన ప్రశ్న అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ ఇంత కనుచూపు మేరలో too early to jump into that conclusion where all అయితే నాకున్న సందేహం, వాళ్ళు మన ఈ భారత్ చైనా రష్యా కలవటం అనే అంశం పక్కన పెట్టండి. భారత్ రష్యా వ్యూహాత్మక ఒప్పందాలు రక్షణ రంగంలో, ఇంధన రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, ఇవి రేపు పొద్దున ఒక ప్యారలల్ ఫోర్స్ని డెవలప్ చేస్తే ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికన్స్ ప్రాధాన్యాల్ని తగ్గించుకుంటూ వస్తాయని, ఓవర్ నైట్ ఏదో జరిగిపోతుంది దాంట్లో, తగ్గించుకుంటూ వస్తాయి. అండ్ నార్త్ ఈస్టర్న్ సీ ద్వారా ట్రేడ్ బలోపేతం కావటం, రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా డాలర్, మీరు ఇందాకన్నారు కదా, డీడాలరైజేషన్ కాకపోవచ్చు, బట్ డాలర్ పలచబడుతూ వస్తుంది. గ్లోబ్ ఇలా తిరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాటికి వాళ్ళు తిరగకపోవచ్చు, ఇలా తిరుగుతుంది. తిరగటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏర్పడింది అన్నమాట. ఆ విధంగా ఆలోచించినప్పుడు, ఆ విధంగా మనం చూసినప్పుడు, అనాలిసిస్ చేసినప్పుడు, ఒకవేళ జరిగిందే అనుకుందాం వాసుదేవన్ గారు మీరు చెప్పినది, భారత్కి లాభమే కానీ నష్టమేం లేదు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఇంకా అమెరికా పెత్తనం, అమెరికా డాలరైజేషను అవసరమా మనకి? రష్యా ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్గా